పాపం యాపిల్ మరో లాసూట్లో ఇరుక్కుంది. ఇది ఇలాంటి లాసూట్ వల్ల చాలా పెద్దది, హజార్డస్ కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఎన్నో క్లెయిమ్స్ వస్తున్నాయి. దీన్ని యాపిల్ ఎలా ఎదుర్కొంటుందో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే యుఎస్ఏ దీనిపై ఎన్నో ఇయర్స్ నుండి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటూ బ్యాన్ చేశారు. ఎన్నో స్టేట్స్ కూడా బ్యాన్ చేశారు. అలాంటి దాంట్లో ఇప్పుడు యాపిల్ పెట్టేసుకుంది. అదేంటిదని ఆలోచిస్తున్నా, రబ్బర్స్. మన ఐ వాచెస్ కి వచ్చే రిస్ట్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి రెగ్యులర్ గా క్లాత్ అండ్ ఈ మధ్య మెటల్స్ వస్తున్నాయి. అది కాకుండా బేసిక్ వర్షన్స్ లో రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ రిస్ట్ బ్యాండ్స్ ఏవి ఉన్నాయో వాటిని చేసే మెటీరియల్స్ లో పిఎఫ్ఐస్ ఉన్నాయని చెప్పి. పిఎఫ్ఐస్ అంటే ఒక డేంజర్ థింగ్, పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్. వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. ఇవి మన బాడీలో డైరెక్ట్ ఎంటర్ అయిపోతున్నాయి యాపిల్ ప్రొడక్ట్స్ మనం వేసుకుంటున్నందుకు. యాపిల్ ఎప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ లో ఈ ట్రాకింగ్ హెల్ప్ అవుతుంది, ఇంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రిస్ట్ బ్యాండ్స్ మనం అలా పెట్టుకొని ఆ రిస్ట్ బ్యాండ్స్ రబ్ అవుతున్న కొద్దీ మనకి స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్వెట్ వల్లనే మనకి పోర్స్ ఓపెన్ అయిపోయి ఈ కెమికల్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. దీనివల్ల ఎన్నో హార్మోనల్ డిస్రప్షన్స్ అండ్ ఎంతో క్రానిక్ డిసీజెస్. ఇంత హెల్త్ రిస్క్ ఉన్న వాటిల్లో మీరు ఎలా లైట్ తీసుకుంటారు? దిస్ ఇస్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్తున్నారు. దీన్ని యాపిల్ ఎలా ఫేస్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే కొత్తగా 16E అని చెప్పి వాళ్ళ ఫోన్ కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అనుకుంటే దొబ్బులు కూడా రెడీ అయిపోయారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ టీవీ9 USA.